పసుపు కుంకుమల కోసం, నా మాంగళ్యం కోసం ఈ రోజు సౌభాగ్య వ్రతం మొదలు పెట్టబోతున్నాను. అలాంటిది ఈ రోజు ఈ అపశకనం జరగడం ఏంటి? నాలాంటి నేను నమ్ముకోవడానికి వీలేదంటావేంటి? నీ ఇష్టం వచ్చినట్లు కోట్లు కోట్లు ఖర్చు పెట్టుకుంటానంటే ఊరుకునేది లేదు. నా భర్త కోసమే నేను బతుకుతున్నానండి. మీరు మీ భర్త కోసం ఇంత చేస్తుంటే నా నిహారిక నా కోసం ఇలాంటివేం చేయట్లేదేంటండి? నా గతం మర్చిపోయాను కదా. నాకు నా గతం గుర్తు రావాలంటే నిహారిక కూడా ఇలా చేయాలి కదా. నేనంటే ఇష్టం ఉంటే నా క్షేమం కోరేదే అయితే మీలాగే వ్రతం చేయాలి కదా. ఇప్పుడే కనుక్కొని వస్తా. నిహారిక, నిహారిక, నిహారిక. మీరు తాళి కట్టింది నాకు కాబట్టి, మీ వెనుక 7 అడుగులు నడిచింది నేను కాబట్టి, మీ భార్యగా మీకోసం నేను ఎలాంటి పూజలు వ్రతాలైనా చేస్తాను. ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతాను. రాక్షసి మనల్ని విడగొట్టాలని చూస్తుంది. అది మీకోసం పూజలు ఎందుకు చేస్తుంది? నిహారిక, నిహారిక. మళ్ళీ ఏమొచ్చింది వీడికి? నిజంగా గర్ల్ ఫ్రెండ్ పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నాడు. నిహారిక, నిహారిక. ఏంటి కిరణ్, ఏమైంది? నేనంటే నీకు ఇష్టమా లేదా? అదేంటి అలా అడిగావు? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇష్టమే. ఎంత ఇష్టం? నేను చంపేయాలన్నంత ఇష్టం. నేనంటే ఎంత ఇష్టమో చెప్పు. నీకోసం ప్రాణం ఇచ్చేంత ఇష్టం. నేనంటే అంత ఇష్టం ఉన్నదానివైతే నా కోసం ఏం చేయవేంటి? ఏం చేయాలి? గాయత్రిలా చేయాలి. గాయత్రిలా చేయడం ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నావు? చెప్తాన్రా. ఎక్కడికి? చెప్తాన్రా. గాయత్రి గారు ఏం చేస్తున్నారు చూడు. ఏం చేస్తుంది? భర్త కోసం సౌభాగ్య వ్రతం చేస్తుంది. అయితే నువ్వు నా కోసం చేయవా? ఎందుకు చేయను? చేస్తాను. పూజలు వ్రతాలే కదా. గాయత్రి కంటే గొప్పగా చేస్తాను, 4 గింతలు ఎక్కువే చేస్తాను. ఎంత కష్టమైనా చేస్తావా? నీకోసం ప్రాణమైనా ఇస్తానన్నాను కదా. ప్రాణం అక్కర్లేదు, గాయత్రి గారిలా హారతిస్తే చాలు. ఓ ఇంతేనా? ఇంకెందుకు ఆలస్యం, ఇచ్చేద్దాం రా. అదక్కడ పెట్టు, చేయి చాపు. కర్పూరం ఇందులో పెట్టి వెలిగించాలి కిరణ్. కాదు కాదు, చేతి మీద పెట్టుకొని వెలిగించాలి. ఎవరి చేయి మీద? ఇంకెవరి చేతి మీద? నీ చేతి మీదే. ఎంతైనా ఇండియన్ సెంటిమెంట్స్ గ్రేట్. ఇది అక్కడ పెట్టి చేయి చాపు. చెయ్యి మీద వెలిగించడం ఏంటి కిరణ్? ఇందాక గాయత్రి గారు చేతి మీదే వెలిగించుకున్నారు. కావాలంటే గాయత్రి గారు చేయి చూడు. గారు ఏమన్నారు తెలుసా? భర్త క్షేమం కోసం నిప్పుని చేతి మీద వెలిగించుకోవడమే కాదు, అవసరమైతే నిప్పుల్లో దూకడానికి కూడా సిద్ధమే అని చెప్పారు. ఈ నారీ నారీ నడుము మురారి కాన్సెప్ట్ ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు.
రేపు నిహారికని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న కిరణ్ కోసం ఈ గాయత్రి పూజలు ఎందుకు చేస్తుంది? ఈ కిరణ్ గడ గాయత్రికి తాళి కట్టాడు కదా, మరి గారు గీరు అంటాడేంటి? బాగా తేడాగుందే. చేయి చెప్పు. మొక్కులు మొక్కుకున్న వాళ్ళు అలా చేతుల మీద వెలిగించుకుంటారు కిరణ్. నేను అలాంటి మొక్కులేం మొక్కుకోలేదు కదా. దాందే ఉంది, ఇప్పుడు మొక్కుంటే సరిపోతుంది. ఏమంటారు గాయత్రి గారు? అవునండి. గాయత్రి గారు కూడా చెప్పేశారు, ఇంకా ఆలస్యం ఎందుకు, చేయి పట్టు. గాయత్రి గారి కంటే 4 గింతలు ఎక్కువే చేస్తాను కదా, కర్పూరం కూడా 4 గింతలు ఎక్కువే పెడతాను. ఇంత కర్పూరం వెలిగించుకుంటే చేయి కాదు ఒళ్ళంతా కాలిపోతుంది. సంకల్పం గొప్పదైతే కాలదని గాయత్రి గారు చెప్పారు. ఇది నన్ను బాగా ఇరికించింది. వద్దు కిరణ్, ఇంకొకసారి ఆలోచించు. నువ్వు చేసేది నా కోసమే నిహారిక. తిప్పు, అమ్మవారికి తిప్పు, తిప్పు. నా క్షేమం కోసం మనసులో కోరుకుని హరిక. అలాగే అలాగే. తెచ్చినోడా, చెయ్యి అంతా కాలిపోతుంది కదరా. ఇదిగోండి బాస్, మీరు అడిగిన కర్పూరం. మీరు అడిగిన అగ్గిపెట్టి బాస్. భర్తల కోసం భార్యలు చేయడం ఓల్డ్ ట్రెండ్, భార్యల కోసం భర్తలు చేయడం న్యూ ట్రెండ్. ఏం చేయడం? లోపల భర్త క్షేమం కోసం చేతి మీద హారతి వెలిగించుకుని పూజ చేస్తున్నారు. నేను నా కాబోయే భార్య కోసం చెయ్యాలని డిసైడ్ అయ్యా. బాస్, ఇన్నాళ్ళు అమెరికాలో ఉండొచ్చిన మన ట్రెడిషన్స్ కి ఎంత గౌరవం ఇస్తున్నారు బాస్ మీరు. మీరు సూపర్ బాస్. అయితే చేయి పట్టండి. ఎందుకు బాస్? పట్టండి చెప్తాను. రాయ్, నాది కాదు మీది. ఓకే బాస్. ఏం చేస్తున్నారు బాస్? వెలిగిస్తున్నా. నాగో వెలిగించడం బాస్? వెలిగిస్తున్నా. అయ్యో బాస్, కాలిపోతుంది. కాలుతుంది బాస్. బాస్ బాస్, కాలుతుంది బాస్. నిప్పన తర్వాత కాలుతుంది మరి. బాస్, మీ మర్దుల కోసం మీరు చేయాలి కానీ మేము చేయడం ఏంటి బాస్? మొక్కుబడి నాది, తీర్చుకోవాల్సింది మీరు. అయినా బాస్ కోసం ఆ మాత్రం సాక్రిఫైస్ చేయలేరా? బాస్, నొప్పి మాత్రం గుడ్డు పెట్టే కోడికే తెలుస్తుంది బాస్. ఒక్కోసారి తప్పదు నాయన. కాలుతుంది బాస్. బాస్, కాలుతుంది బాస్. బాస్, ఇంకా నా వల్ల కాదు కిరణ్. ఇంకాసేపు అయితే అయిపోయేది. అనవసరంగా భంగం చేసేసాం. ఈ మెంటల్ రోజు రోజుకి నాకు టార్చర్ ఎక్కువ అయిపోతుంది. గాయత్రి గారు, ఇంకా ఇలాంటి పూజలు ఏమన్నా ఉంటే చెప్పండి, నిహారిక చేతి చేయిస్తాను. తర్వాత చేద్దాలే కిరణ్. చాలా థ్యాంక్స్ గాయత్రి గారు. పర్లేదండి. నిహారిక కంటే పూజ మీరే బాగా చేశారు. మీ భర్త మీకు వీలైనంత త్వరలో కనిపిస్తారు. నా భర్త మనసులోంచి ఆ మాట వచ్చింది. ఇంకా ఆలస్యం చేయకు. తొందరగా గతం గుర్తు చేసి మా ఇద్దరిని కలుపు తల్లి.
షేకింగ్ బాబాకి షేకింగ్ బాబాకి షేకింగ్ బాబాకి పెళ్ళైన 3 రోజులకి నీ భర్త చనిపోయాడని చెప్పావు కదా తల్లి. అవును బాబా. ఎలా చనిపోయాడు తల్లి? మొదటి రోజు కాలు నొప్పి అన్నాడు, కాలు నొక్కాను. గుడ్, రెండో రోజు తలనొప్పి అన్నాడు, తల నొక్కాను. వెరీ గుడ్. మూడో రోజు గొంతు నొప్పి అన్నాడు, గొంతు నొక్కాను. మహాపతివ్రతవమ్మా, ఓసారి నీ కాలు ముందు జాపమ్మా, దండం పెట్టుకుంటాను. ఎంత మాట బాబా. గొప్ప గొప్ప పనులు నీలాంటి మహాసాధ్వికే చెల్లుతాయమ్మా. ఇప్పుడు మనం వెళ్తే బాబా గారి అనుగ్రహం కాదు, ఆగ్రహం చూడాల్సి వస్తుంది. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయ పంతులు. భక్తులారా, మనం వంట కోసం తొందరపడితే చేయగాలుతుంది, అదే తినడం కోసం తొందరపడితే నోరుగాలుతుంది. బాబా గారు ఎంత మంచి సుభాషితం సెలవిచ్చారో. షేకింగ్ బాబాకి షేకింగ్ బాబాకి షేకింగ్ బాబాకి షేకింగ్ బాబాకి షేకింగ్ బాబాకి షేకింగ్ బాబాకి. బాబాజీ, మూర్ఖుడా, మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావా దరిద్రుని? తప్పు తెలుసుకున్నాడు బాబా. మీరు కరుణించి దయ చూపించాలి. ముష్టి దీక్షకు సిద్ధపడ్డాడు. అడుక్కు తినడానికి కూడా పనికిరాడు ఈడు. ఓర్పు లేనివాడు, నూనె లేని దీపం లాంటివాడు. ఎన్నిసార్లు వెలిగించినా పొగే వస్తుంది తప్ప మంట రాదు. నాతో తన్నించుకోవడానికి అవమానంగా ఫీల్ అయినవాడు నా మాట వింటాడు. అజ్ఞానంతో అంధకారంతో మీ మాట పెడచెవిని పెట్టాను. నన్ను క్షమించండి బాబా. పిచ్చివాడా, ఎండలోకి వెళ్తే వడదెబ్బ తగులుతుంది, నా మాట వినకుండా వెళ్తే ఎదురుదెబ్బ తగులుతుంది. నువ్వు నా దగ్గరికి వస్తావని కంప్యూటర్ చెప్పిందిరా జఫ్ఫా. నేనేం చెయ్యాలో చెప్పండి బాబా. అడుక్కు తినాలని చెప్పాను కదరా జఫ్ఫా. తింటాను బాబా. అయితే రేపటి నుంచే నువ్వు ముష్టి దీక్ష మొదలెట్టాలి. మండలం రోజులు అంటే 30 రోజులు ముష్టి దీక్ష చెయ్యాలి. ఎంతో నియమ నిబంధనలతో, ఎంతో కఠోర దీక్షతో, ఎంతో పవిత్రంగా చెయ్యాలి. చేస్తాను బాబా. అమావాస్య నుంచి పౌర్ణమి దాకా ఈ దీక్ష పాటించడం వల్ల నీ దరిద్రాన్ని ఆ దరిద్రమాత తొలగిస్తుంది. నీ కష్టాలు తీరి నీ కన్నీళ్లు దూరం అవుతాయి. నాకు కావాల్సింది అదే బాబా. పూర్వపు వైభోగం వస్తుంది. ధన్యుని బాబా. శిష్య, బాబా బాబు గారికి ప్రాపర్టీసు కాస్ట్యూమ్స్ ఇవ్వు. అలాగే బాబా. వజ్రముని, ఇదిగో నీ చిప్ప, ఇదిగో నీ ముష్టిగొట్లు, ఇదిగో నీ చేతికర్ర. మూర్ఖుడా, బాధపడతావెందుకురా? అవి నీ పాలిట వరాలురా, నీ బాధలు తీర్చే అదృష్టాలురా. కళ్ళకద్దుకో. అలాగే బాబా. ఒరే వజ్రముని, ఈ దీక్షలో ముఖ్యంగా 3 విషయాలు గుర్తుపెట్టుకో. ఏంటి బాబా? నువ్వు ఈ ముష్టి దీక్షని ఎందుకు చేస్తున్నావు, ఏం ఆశించి చేస్తున్నావు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికీ చెప్పకూడదు. ముఖ్యంగా నీ కూతురికి, నీ కొడుక్కి. అలాగే బాబా. రెండో విషయం, నీకు ఆకలేసినా దాహం వేసినా అడుక్కుని తినాలి, అడుక్కునే తాగాలి. ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు. అలా చేసావంటే దీక్ష భగ్నం అయిపోతుంది. దరిద్రుడు నీ నెత్తి మీద డిస్కోడేట్ చేస్తాడు. అడుక్కునే తింటాను బాబా. ముచ్చటగా మూడో విషయం, నువ్వు ప్రతిరోజు అడుక్కునే సంపాదనంతా సాయంత్రం తీసుకొచ్చి హుండీలో వెయ్యాలి. నువ్వు ఎంత ఎక్కువేస్తే నీ దరిద్రం తొలగబోతుంది. అలాగే బాబా. ఇంకా నాకు సెలవిప్పించండి. రేపటి నుంచే దీక్ష మొదలు పెడతాను. ఒక్క నిమిషం ఆగు. ఇది తీసుకో. ఇది తీసుకో. ఇదెందుకు బాబా? నీ ముష్టి దీక్షకి నేను వేస్తున్న ముష్టిమాల.
మెల్లేసుకో. ఏంది బాబా ఈ వాసన? మొలతాడు వాసన రక సువాసన వస్తుందా? ఎర్రి ప్రశ్న కాకపోతేను. బాబా గారు ఇంతవరకు మొలదారాన్ని ఎవ్వరికి ఇవ్వలేదు. నువ్వెంతో అదృష్టవంతుడి. థ్యాంక్స్ బాబా. ఇంకా ఆశీర్వాదం తీసుకొని బయలుదేరు. ఆస్వాదించరు బాబా. వెనుకకు తిరిగి అనువుగా రమ్ము. తన్నుడు బాబాకి, తన్నుడు బాబాకి, షేకింగ్ బాబాకి, షేకింగ్ బాబాకి. వజ్రముని, ఒక కళాకారుని టార్చర్ పెడతావురా? నేను పెట్టే టార్చర్ ఎలా ఉంటుందో చూడు. ఏంటి బాబాయ్, ప్లాన్ సక్సెసా? గ్రాండ్ సక్సెస్ అమ్మా. వస్తాడని చెప్పాను కదా బాబాయ్. వాడు రేపటి నుంచే అడుక్కు తినడం మొదలెడతాడమ్మా. వాడితో పాటు కొడుకు కూతురు కూడా అడుక్కు తినేలా త్వరలో చేద్దాం. అలాగేనమ్మా. జాగ్రత్త బాబాయ్. అమ్మా శ్వేత, చెప్పండి బాబాయ్. జనం నన్ను నిజంగానే బాబా అనుకుంటున్నారమ్మా. కానుకలు కూడా బాగానే సమర్పించుకుంటున్నారు. 60+ లో దేవుడు మీకు ఈ రకంగా లక్ష్మీ కటాక్షం అనుగ్రహించాడు. కుమ్మేయండి. అలాగేనమ్మా, ఉంటాను. సరే బాబాయ్. రేయ్ వజ్రముని, నీ పతనం మొదలైందిరా. వ్రతం ముగిసింది తల్లి. ఇంకా నా భర్తను నా దగ్గరకు చేర్చే బాధ్యత నీదే. గాయత్రి గారు, ఏంటి మీరు చేస్తున్న పని? ప్రసాదం నేల మీద పెట్టుకొని తింటున్నారేంటి? వ్రతం పూర్తయిందండి, అందుకే నియమం ప్రకారం నైవేద్యం నేలపై పెట్టుకొని తినాలి. అంటే ఇది కూడా వ్రతంలో భాగమే అన్నమాట. అవునండి. మీ చేతిలో అన్నం ఏంటి ఆ రంగులో ఉంది? ఇది కారంతో కలిపిన అన్నం. ఇది కూడా ప్రసాదమేనా? అవునండి. ఉట్టి కారం కలిపిన అన్నం ఎలా తింటారండి? జీవితంలో సుఖాలు దుఃఖాలకు నిదర్శనాలివి. తీపి కారం రెండింటినీ సమానంగా స్వీకరించాలి. ఇంత కఠినమైన పూజలు వ్రతాలు నేనెక్కడా చూడలేదండి. భర్త క్షేమం కోసం, భర్తను తిరిగి పొందడం కోసం ఎంతటి కష్టమైనా తప్పదు కదండి. మీరు చాలా గ్రేట్ అండి. వెంటనే నిహారిక చేత కూడా తినిపిస్తాను. నిహారిక, 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 నిహారిక. ఆ మెంటల్ గోడు బలవంతంగా నా చెయ్యి కాల్చాడు మాజీ. నిహారిక, నిహారిక. వాడు మళ్ళీ వస్తున్నాడు.
ఈసారి ఏం కలుస్తాడో ఏమో. నేను మళ్ళీ చేస్తాను మాజీ. నిహారిక చెప్పు కిరణ్. పద ఎక్కడికి? పూజ దగ్గరికి. ఎందుకు? గాయత్రి గారు నేల మీద ప్రసాదం పెట్టుకొని తింటున్నారు. అది కాక కాలిన చేత్తో కారం ముద్దలు తింటున్నారు. అలా చేయడం చాలా మంచిదట. రా. అది అడ్డమైన పనులు చేయడం, అది చూసి వీడు నా చేత చేయించాలనుకోవడం. చస్తున్నా. ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి. రా. కిరణ్ ఒక నిమిషం ఆగు. నేను చెప్పేది విను. గాయత్రి చేసే ప్రతి పని మనం కాపీ పేస్ట్ లో చేయకూడదు. ఎందుకు చేయకూడదు? దానికి ఒక కారణం ఉంది. ఏంటది? అది గాయత్రికి సంబంధించిన ఒక రహస్యం. రహస్యమా? అవును. అది చెప్తే నువ్వు గాయత్రి వంక జాలిగా చూస్తావు, బాధపడతావు. అంత రహస్యం ఏముంది? గాయత్రి ఏ భర్త కోసమైతే పూజలు వ్రతాలు చేస్తుందో ఆ భర్త లేడు. గాయత్రి మన కళ్లకు చాలా నార్మల్ గా కనిపించే పిచ్చిదే. మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయిన పేషెంట్. ఏం మాట్లాడుతున్నావు నిహారిక? అవును కిరణ్, లేని భర్తను తను ఊహించుకుంటుంది. పంతులు గారికి ఫోన్ చేసి మన పెళ్లికి మంచి ముహూర్తం గురించి అడిగాను. అక్షంతలు వేసి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉండు. బాబా, నువ్వు చెప్పినట్టే మొదటి రోజు దిగ్విజయంగా అడుక్కున్నాను. మహాప్రసాదాన్ని స్వీకరిస్తాను.